మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గరుడ పురాణం ప్రకారం చనిపోవడానికి ముందు మనుషులకు ఓ 7 సంకేతాలు కనిపిస్తాయి. ఆవు, గ్రద్ద, చిలుక, పులి, జింక ఇవన్నీ ఒక బ్రాహ్మణుడికి మనిషి చనిపోయే ముందు కనిపించే 7 సిగ్నల్స్ గురించి చెప్పాయి. ఈ సంకేతాలు గనుక కనిపిస్తే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఒక గ్రామంలో రామదాసు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అన్నీ ఉన్న అల్లుడు నోట్లు శని అన్నట్టు రామదాసుకు అందమైన భార్య, బంగారం లాంటి పిల్లలు, సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉన్నప్పటికీ కూడా భయం వెంటాడుతూ ఉండేది. అదే మృత్యు భయం. ఇన్ని సుఖ సంతోషాలను వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వస్తుందేమో అని అతను ఎప్పుడూ భయపడిపోతూ ఉండేవాడు. అయితే ఇలా చావు గురించి భయపడుతూ ఉండటం అతనికి కూడా విసుగు పుట్టింది. అసలు మనిషికి మరణం ఎదురయ్యేటప్పుడు కనిపించే సంకేతాలు ఏంటే తెలుసుకోవాలని అతను అనుకున్నాడు. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా భార్య, పిల్లల్ని వదిలిపెట్టి దేశాటనకు బయలుదేరాడు. అయితే ఎన్ని రాజ్యాలు వెళ్ళినా, ఎంతమంది మహాత్ములను కలిసినా సరే అతని ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. అలా అలసిపోయిన రామదాసు ఓ రోజు అడవిలో వెళ్తూ ఉంటే అతనికి ఒక ఆశ్రమం కనిపించింది. అది సాధారణ ఆశ్రమం కాదు, మహాపురుషులు నివసిస్తున్న ఆశ్రమం. అక్కడ రామదాసుకు కొంతమంది కనిపించడంతో వాళ్ళను కలుసుకుని తన బాధను చెప్పుకున్నాడు. నీ ముఖం చూస్తూ ఉంటేనే నువ్వు ఎంతో ఆందోళనలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. నువ్వేమీ చింతించకు. మరణానికి ముందు మనకు కనిపించే సంకేతాల గురించి నీకు తొందరలోనే తెలుస్తుంది. అయితే ఈ అడవిలో నువ్వు మరింత లోతుగా ప్రయాణించావంటే నీకు కొన్ని విచిత్రమైన ప్రాణులు కనిపిస్తాయి. అవి నీ సందేహాలన్నిటినీ నివృత్తి చేస్తాయి. కానీ ఇందులో ఒక తిరకాసు ఉంది. అదేంటంటే ఆ ప్రాణులన్నీ కూడా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాయి. ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తేనే నీ సందేహాన్ని అవి తీరుస్తాయి అని సాధువు చెప్పటంతో రామదాసు చాలా సంతోషించి అడవి బాట పట్టాడు. అతను కొంత దూరం ప్రయాణించగానే అడవిలో అతడికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. అది ఎందుకనో ఒక సాధారణమైన చెట్టులా అనిపించలేదు. అతను దాన్ని పరీక్షించి చూస్తూ ఉండగానే దానిలో నుండి ఒక విచిత్రమైన స్వరం వినిపించింది. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అని ఆ చెట్టులో నుండి వినిపించిన స్వరాన్ని వినగానే రామదాసు దాని ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. హే వృక్షరాజా, నేను మరణ భయంతో బాధపడుతూ ఉన్నాను. అందుకనే చావుకు ముందు కనిపించే 7 సంకేతాల గురించి తెలుసుకోవాలి అని ఇలా వచ్చాను అని చెప్పాడు. వెంటనే ఆ చెట్టు ఒక మానవ ఆకారపు వృక్షంలోనికి మారిపోయింది. అది చూసి రామదాసు ఆశ్చర్యపోయాడు. ఆ చెట్టు అతన్ని చూసి, నీ సందేహాన్ని నేను తీరుస్తాను. అంతకంటే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని ఆ చెట్టు చెప్పింది. రామదాసు అందుకు ఒప్పుకున్నాడు. రెక్కలు లేకుండా ఎగిరేది, కాళ్ళు లేకుండా నడిచేది, నాలుక లేకుండా మాట్లాడేది ఏంటి అని ఆ చెట్టు రామదాసును అడిగింది. రామదాసు కాసేపు దీని గురించి బాగా ఆలోచించిన తర్వాత అతని చూపు చల్లటి గాలి మీద పడింది. ఏ వృక్షరాజా, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం గాలి అని రామదాసు చెప్పిన వెంటనే ఆ చెట్టు గట్టిగా నవ్వింది. నువ్వు సరైన సమాధానం ఇచ్చావు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తాను విను. చనిపోయే ముందు ఒక వ్యక్తికి కలిగే మొదటి సంకేతం ఏమిటి అంటే అతని శరీరం పూర్తిగా నీరసించిపోతుంది. అతను బలహీనుడిగా మారిపోతాడు అని చెప్పింది ఆ చెట్టు. ఆ చెట్టుకు ధన్యవాదాలు చెప్పి రామదాసు మరింత ముందుకు వెళ్ళాడు. అలా అతను అడవిలో ప్రయాణించిన తర్వాత అతనికి ఒక పెద్ద రాబందు కనిపించింది. దాన్ని చూసిన వెంటనే అది సాధారణ రాబందు కాదు అని అతనికి అర్థమైంది. వెంటనే దానికి నమస్కరిస్తూ, అయ్యా, నేను ఒక సాధారణ బ్రాహ్మణుణ్ణి. మృత్యువు ఆసన్నమయ్యేటప్పుడు కనిపించే సంకేతాల గురించి తెలుసుకుందామని ఈ అడవిలోనికి వచ్చాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే మహాత్ముల్లాగా అనిపిస్తూ ఉన్నారు. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి అని ఎంతో వినయంగా అడిగాడు. వెంటనే ఆ రాబందు అతన్ని చూసి గట్టిగా నవ్వుతూ, నువ్వు సరైన చోటకే వచ్చావు. అయితే అంతకంటే ముందు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ సృష్టిలో దేనికి అంతం అనేదే ఉండదు, కానీ అది ప్రతినిత్యం ప్రతిక్షణం కరిగిపోతూ ఉంటుంది.
అని అడిగింది రాబందు. దానికి రామదాసు కాసేపు ఆలోచించిన తర్వాత సమయం ప్రతిరోజు తగ్గిపోతూ ఉంటుంది, కానీ సృష్టి మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు అనంతంగా ఉంది అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు రాబందు అతని తెలివితేటలకు చాలా సంతోషించి, నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు అడిగిన సందేహాన్ని కూడా నేను తీరుస్తాను. మృత్యువు ఆసన్నమైనప్పుడు నీకు సర్వేంద్రియాలు పనిచేయటం మానేస్తాయి. అంటే నీ కంటి చూపు తగ్గిపోతుంది, వినికిడి శక్తి కోల్పోతావు, నీ నాలుక రుచిని కోల్పోతుంది, స్పర్శను కూడా నీవు తెలుసుకోలేవు అని ఆ రాబందు చెప్పింది. దానికి కూడా ప్రణామం చేసిన తర్వాత రామదాసు అక్కడి నుండి ముందుకు కదిలాడు. అడవిలో మరింత లోతుగా వెళ్ళటం అతనికి చాలా ఇబ్బందిగా మారింది. దట్టమైన అడవి అతని మార్గాన్ని పూర్తిగా కప్పేసింది. ఎంతో కష్టపడి ఆ అడవిలో ప్రయాణిస్తూ ఉన్న రామదాసుకు ఒక స్వరం వినిపించింది. ఎవరు నువ్వు మానవ? ఈ అడవిలో నువ్వు ఏం చేస్తున్నావు అని ఎవరో ప్రశ్నించేసరికి చుట్టూ చూశాడు రామదాసు. అక్కడ అతనికి ఒక గాడిద కనిపించింది. ఆ గాడిద చూడడానికి ఎంతో ప్రత్యేకంగా ఉంది. అది మాట్లాడుతూ ఉండటంతో ఆ గాడిద సాధారణమైన గాడిద కాదు అని అతనికి అర్థమైంది. దాని దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. నేను ఒక సాధారణ బ్రాహ్మణుణ్ణి, మృత్యు రహస్యాన్ని తెలుసుకోవాలని వచ్చాను. చావు ఆసన్నమైనప్పుడు కలిగే సంకేతాలను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని తాను వచ్చిన పని గురించి చెప్పాడు. వెంటనే గాడిద సరైన చోటికే వచ్చావు. అయితే అంతకుముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పు అంటూ ఒక ప్రశ్న అడిగింది. ఏది ఖాళీగా ఉన్నప్పటికీ కూడా చాలా బరువుగా ఉంటుంది అని గాడిద అడిగిన వెంటనే ఆలోచనలో పడ్డాడు రామదాసు. అంతలో అతనికి ఈ ప్రశ్నకు సమాధానం లభించింది. అయ్యా, మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, చింత మనిషి చింతించినప్పుడు అతని ఆలోచనలు బరువుగా మారిపోతాయి. మొయ్యలేని బరువు అతని గుండెల మీద పడుతుంది. కాబట్టి చింత ఖాళీగా ఉన్నా సరే అది చితిగా మారుతుంది అని రామదాసు చెప్పిన సమాధానం వినగానే గాడిద చాలా సంతోషించింది. నువ్వు చాలా తెలివైన వాడివి, మృత్యువు గురించి నువ్వు తప్పక తెలుసుకోవాలి. మృత్యువు ఆసన్నమైనప్పుడు శరీరం మొత్తం ముడతలు ఏర్పడతాయి అని చెప్పింది. గాడిద దానికి కూడా ధన్యవాదాలు చెప్పిన తర్వాత 4వ సంకేతాన్ని తెలుసుకోవడానికి అడవిలో ముందుకు నడిచాడు రామదాసు. అలా ఆ దట్టమైన అడవిలోకి వెళ్ళిన అతనికి ఒక పెద్ద పులి కనిపించింది. అది అతని వైపే తీక్షణంగా చూస్తూ ఉంది. దానితో కూడా పరామర్శలు అయిన తర్వాత తన సందేహాన్ని చెప్పాడు రామదాసు. పులి తాను ప్రశ్న అడగాలి అనుకుంటున్నట్టుగా చెప్పి, చూడడానికి ఖాళీగా ఉన్నప్పటికీ దాని లోపల నిండుగా ఉంచుకునేది ఏంటి అని పులి అడిగిన వెంటనే రామదాసు ఆలోచనలో పడ్డాడు. అతను కాసేపటి తర్వాత ఆకాశం వైపు చూస్తూ, ఆకాశం ఖాళీగా ఉన్నప్పటికీ కూడా సూర్యచంద్రులను నవగ్రహాలను తనలో దాచుకుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆకాశం అని రామదాసు చెప్పిన వెంటనే పులి చాలా సంతోషించింది. ఆ తర్వాత రామదాసు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, చనిపోయే ముందు చర్మం మొత్తం నల్లగా మారిపోతుంది, మొహం కాంతిహీనంగా అయిపోతుంది అని ఆ పులి చెప్పింది. ఆ పులికి కూడా అతను కృతజ్ఞతలు చెప్పి ఇక ముందుకు నడిచాడు. ఇలా మరింత ముందుకు నడుస్తూ ఉన్న రామదాసుకి అడవి పూర్తిగా మారిపోతున్నట్టుగా అనిపించింది. ఎందుకనో అడవిలో ప్రశాంతత చోటు చేసుకుంది. 5వ సంకేతం తెలుసుకోవాలి అని అతనికి ఎంతో ఆసక్తిగా అనిపిస్తూ ఉంటే వేగంగా ముందుకు నడుస్తూ ఉన్నాడు. అంతలో అతనికి ఒక గోమాత కనిపించింది. అడవిలో గోమాత ఉండటం చూసి ఇది చాలా ప్రత్యేకం అని అనుకుంటూ గోవు దగ్గరకు వెళ్ళి అతను నమస్కరించాడు. ఆవు నుండి 4 వైపులా అతనికి శాంతి వాతావరణమే కనిపిస్తూ గోమాతకు అతను తాను అడవిలోకి వచ్చిన కారణాన్ని చెప్పుకున్న తర్వాత ఆ గోమాత ఎంతో ప్రశాంతంగా అతన్ని చూస్తూ, ఈ సృష్టిలో దేని అమృతంగా భావిస్తారు, కానీ ఆ అమృతాన్ని ఎవరూ చూడలేరు, ఆ అమృతం తాగడానికి కూడా సాధ్యం కాదు అని చెప్తూ అమృతం ఏంటో అని గోమాత బ్రాహ్మణుణ్ణి అడిగింది. అప్పుడు ఆ రామదాసు కాసేపు ఆలోచించిన తర్వాత అమృతంతో సమానమైంది ప్రాణవాయువు, అది లేకపోతే ఈ సృష్టి లేదు, ఈ సృష్టిలో ఉన్న జీవరాశులు ప్రాణవాయువును పీల్చుకుంటూ బ్రతుకుతున్నారు అని సమాధానం ఇచ్చాడు. అతని తెలివితేటలకు గోమాత చాలా సంతోషించింది. వెంటనే అతనిలో మృత్యు భయాన్ని పోగొడుతూ, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఎవరికైతే మరణం ఆసన్నమవుతుందో వారికి ఆహారం సహించదు, అంటే అన్నం తినబుద్ధి వేయదు అని చెప్పింది. గోమాత ఆవుకు అతను ధన్యవాదాలు చెప్పి అడవిలో మరింత ముందుకు నడిచాడు. 6వ సంకేతాన్ని తెలుసుకోవాలి అనే అతని
జిజ్ఞాస పెరిగిపోతుంది. అలా అడవిలో ముందుకు ప్రయాణిస్తూ ఉన్న బ్రాహ్మణుడికి ఒక పెద్ద చెట్టు మీద కూర్చున్న రామచిలుక కనిపించింది. ఆ చిలుకను చూడగానే అది ఏదో మహత్తరమైన చిలుక అని అతనికి అర్థమైంది. హే పక్షి మహారాజా, నేను మరణానికి ముందు కలిగే సంకేతాల గురించి తెలుసుకోవాలి అని ఇలా ప్రయాణిస్తూ వచ్చాను అని ఇంతకు ముందు తనకు తెలిసిన 5 సంకేతాల గురించి చెప్పాడు. అదంతా విన్న తర్వాత ఆ రామచిలుక, సరే నేను కూడా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం చెప్పావు అనుకో, నీకు 6వ సంకేతం తెలిసిపోతుంది అని చెప్పి తన ప్రశ్నను వేసింది. ఈ సృష్టిలో ఏది ఇతరులను అనుసరిస్తూ ఉంటుంది కానీ తనకంటూ ఒక రూపం వ్యక్తిత్వం ఉంచుకోదు అని అడిగింది. రామదాసు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మన నీడ ఆకారాన్ని అనుసరిస్తూనే ఉంటుంది కానీ దానికంటూ సొంత రూపం ఉండదు అని చెప్పాడు. వెంటనే తన తెలివితేటలకు సంతోషించిన రామచిలుక, నువ్వు చాలా గొప్పగా చెప్పావు. మరణం గురించి తెలుసుకునే అర్హత నీకుంది. మరణం ఆసన్నమైనప్పుడు వ్యక్తికి సరైన నిద్ర ఉండదు. నిద్ర పోయినా సరే పీడకలలే కలుగుతూ ఉంటాయి అని చెప్పింది రామచిలుక. ఆ తర్వాత రామదాసు అడవిలో ముందుకు నడిచాడు. చివరి సంకేతాన్ని తెలుసుకోవడానికి అడవిలో ముందుకు వెళ్తున్న రామదాసుకు ఒక జింక కనిపించింది. వెంటనే దానికి నమస్కరిస్తూ తాను వచ్చిన పని చెప్పాడు. రామదాసు, నువ్వు చిట్ట చివరి సంకేతాన్ని తెలుసుకోవాలి అనుకుంటే నేను అడగబోయే ప్రశ్నకు సమాధానం చెప్పు. దేనికి అంతం అనేది ఉంటుంది. అది ప్రతినిత్యం నడుస్తూనే ఉంటుంది కానీ ఏదో ఒక రోజు ఆగిపోతుంది. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణం కానీ దానికి అతీతులు గారు. అది ఏంటి అని జింక అడిగిన వెంటనే రామదాసు ఇంతవరకు తాను చేసిన ప్రయాణం గుర్తుకు తెచ్చుకున్నాడు. వెంటనే అతను ఆ జింకకు నమస్కరిస్తూ, జీవనం అనేది ప్రతి ప్రాణికి ఏదో ఒక రోజు ఆగిపోతుంది. ప్రతి ప్రాణికి మరణం తప్పదు అని సమాధానం ఇచ్చాడు. అది వినగానే జింక చాలా సంతోషిస్తూ, చావు ఎదురైనప్పుడు చిట్ట చివరి సంకేతం ఏంటంటే ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది. ఊపిరి భారంగా మారిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తికి మరణం దగ్గర పడుతున్నట్లు లెక్క. దీంతో పాటుగా చెవుల్లో కూడా విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అతని చుట్టూ ఉన్న మనుషులు కూడా అతనికి కనిపించరు అని ఆ జింక మాటలు విన్న రామదాసు దానికి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. చావు ఆత్మకు అంతం కాదు. ఆత్మకు మరణం లేదు. మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే. ఇది తెలుసుకున్న వాడే జ్ఞాని. ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న రామదాసు తన భయాలను దూరం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. వాస్తవానికి పుట్టుక మరణం రెండూ జీవితంలో భాగాలే. మరణం అనేది జీవితంలోని చేదు నిజం. ప్రతి ఒక్కరూ దానిని స్వీకరించాల్సిందే. ఒక వ్యక్తి ఎప్పుడు ఎలా చనిపోతాడో ఇప్పటి వరకు ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. కానీ మృత్యువు రాకముందే మృత్యువు సంకేతాలు ఒకటి కాదు అనేక రకాలుగా రావటం ప్రారంభమవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నేటి ఆధునిక యుగంలోనూ పురాణాలు, వేదాలు, శాస్త్రాలను నమ్మేవారు చాలామందే ఉన్నారు. వాటిల్లో రాసిన విషయాలను నమ్మేవారు కూడా చాలామందే ఉన్నారు. ఈ క్రమంలోనే మనం ఈ సృష్టిలో ఏ పని చేసినా దానిపై కర్మ ఆధారపడి ఉంటుందని అవే పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మన కర్మ ప్రకారమే మనకు ఎప్పటికైనా మరణం వస్తుంది. కానీ మనకు మరణం వచ్చే ముందు పలు సంకేతాలు, సూచనలు కనిపిస్తాయి. గరుడ పురాణం హిందూ మతం యొక్క ప్రసిద్ధ మత గ్రంథాలలో ఒకటి. సనాతన ధర్మం ప్రకారం గరుడ పురాణం మరణం అనంతరం మోక్షాన్ని అందిస్తుంది. అందుకే ఎవరైనా మరణించిన తర్వాత వారి ఇంట్లో గరుడ పురాణాన్ని వినాలనే నియమం ఉంది. 18 పురాణాలలో గరుడ మహాపురాణానికి దాని స్వంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే దానిని గరుడికి తన ఆరాధ్య దైవమైన విష్ణువు చెప్పినట్లుగా భావిస్తారు. జనన మరణ సంఘటనల గురించి గరుడ పురాణంలో వివరింపబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం ప్రతి వ్యక్తి తన మంచి మరియు చెడు కర్మల ఫలాలను తప్పక అనుభవించవలసి ఉంటుంది. అయితే గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు కొన్ని సూచనలు వస్తాయి. యముడు కొన్ని సంకేతాలను పంపుతాడు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.
మనకు మరణం వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలలో మొదటిది అతినిద్ర. మరణం సంభవించే ముందు మనిషికి శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. ఆ మనిషి ఎక్కువగా నిద్రపోతాడు. మెటబాలిజం తగ్గిపోతుంది, అలసట పెరుగుతుంది, దాంతో ఎక్కువగా నిద్రపోతారు. చావుకు వారం రోజుల ముందు ఈ సూచన కనిపిస్తుంది. అతిగా నిద్రపోవాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ మనిషి నిద్రను కంట్రోల్లో ఉంచుకొని యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నిస్తే మంచిది. అలాగే మరణించడానికి ముందు ఆ మనిషికి ప్రకృతి అంతా కూడా బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తుంది. అంటే ప్రకృతి ఆత్మను తనలో లీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది రెండవ సంకేతం. మరణానికి ముందు ప్రకృతి అంతా కూడా బంగారు వర్ణంలో కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే ఇక చేసేది ఏమీ లేదు, మరణానికి సిద్ధమవ్వాల్సిందే. చావును కూడా సంతోషంగా ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే ప్రకృతి అంతా బంగారు వర్ణంలో కనిపిస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా వారం రోజుల్లో చనిపోతాడు. మూడవ సంకేతం ఏమిటి అంటే పితృదేవతలు కలలో కనిపించటము. జీవుడు కొద్ది రోజుల్లో దేహం విడుస్తాడు అనగా పితృదేవతలంతా పదే పదే కలలో కనిపిస్తూ తమతో రమ్మని పిలుస్తూ ఉంటారు. అలాగే మరణం సమీపించే ముందు అన్న పానీయాలు సరిగ్గా రుచించవు. ఎంత ఇష్టమైన ఆహార పదార్థాన్ని చూసినా వికారంగా అనిపిస్తూ ఉంటుంది. నాలుక ఉబ్బుతుంది, పంటి చిగుళ్లకు చీము పడుతుంది. అంతేకాదు చావు వచ్చే ముందు జీవుడు తన ప్రతిబింబాన్ని అద్దంలో కానీ నూనెలో కానీ స్పష్టంగా చూసుకోలేడు. ఆఖరుకు తన నీడ కూడా తలలేని మొండెంలాగా కనిపిస్తూ ఉంటుంది. శరీరం క్రమంగా పసుపు వర్ణంలోనికి మారిపోతుంది. కొంచెం కొంచెంగా మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుంది. చనిపోయే ముందు యముడు పంపే సంకేతాలు ఇవి. ఇవే కాక శరీరం గాల్లో తేలిపోతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. పైనుండి ఎవరో తమను పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆకాశంలో ప్రకాశవంతంగా మెరిసే ధ్రువ నక్షత్రం కూడా కంటికి కనిపించకుండా మాయమవుతుంది. ఆలోచన శక్తి నశించి విచక్షణ జ్ఞానం కోల్పోయి పదే పదే పరాకు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక జీవుడు శరీరం విడిచిపెట్టే రోజున తీతువు పిట్ట ఆ ఇంటిపై నుంచి కూస్తూ వెళ్తూ ఉంటుంది. కుక్కలు ఆ ఇంటి దగ్గరలో ఇంటి చుట్టుప్రక్కల్లో పదే పదే తలలు కిందికి వంచుతూ ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. కాకులు కీకర శబ్దం చేసుకుంటూ అరుస్తూ ఉంటాయి. ఇలా మృత్యువు ముంచుకొచ్చిన రోజున జీవుడు రెండు కళ్ళు మధ్యలో నుండి కాంతివలయం బయటకు వస్తుంది. ఆ మహా కాంతివలయం నుండి యమభటులు బయటకు వచ్చి అంగుష్ట మాత్రమైన ఆత్మను యమపాశంతో పెగిలించి ఒక భరిణెలో ఉంచి యమలోకానికి పయనమవుతారు. ఇలా జీవుడు మరణించే ముందు అనేక సంకేతాలు కనిపిస్తాయని శాస్త్రంలో చెప్పారు. ఈ విషయాల గురించి విష్ణువు గరుడికి చెప్పాడు. అలాగే శివుడు కూడా పార్వతీదేవికి చెప్పాడు. అంతేకాదు వయసు అయిపోయి చనిపోయే ముందు కూడా యముడు కొన్ని సూచనలను పంపుతాడు. ఆ విషయాన్ని స్వయంగా యముడే చెప్పాడు. దీని గురించి ఒక కథ ఉంది. పురాణ కాలంలో యమునా నది వద్ద అమృతుడనే ఒక వ్యక్తి నివసించేవాడు. ఒకానొక సందర్భంలో అతనికి చావు భయం పట్టుకుంటుంది. మృత్యువు ఎప్పుడు వస్తుందో, ఎలా తాను చనిపోతాడో అని తలుచుకుని అతను భయపడేవాడు. ఆ చావు భయం నుండి బయటపడటం కోసం అతను యముడు గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. కొన్ని రోజులకు యముడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అందుకు అమృతుడు తాను ఎప్పుడు చనిపోతాడో, అందుకు ముందు ఎలాంటి సూచనలు వస్తాయో తనకు తెలపాలని కోరతాడు. దాంతో తాను జాగ్రత్త పడి తన బాధ్యతలను అన్నిటినీ కూడా అందరికీ అప్పజెప్పవచ్చునని అతని ఆలోచన. అలా అమృతుడి కోరికను విన్న యముడు మరణం ఎప్పుడు వస్తుందో తాను చెప్పలేనని, కానీ అది వచ్చేందుకు ముందుగా కొన్ని సూచనలను పంపుతానని, వాటిని తెలుసుకోవటం ద్వారా మరణం ఎప్పుడు వస్తుందో అతనే అంచనా వేసి తెలుసుకోవచ్చునని యముడు అమృతుడికి వరం ఇచ్చి అంతర్ధానమవుతాడు. కొన్ని రోజులకు అమృతుడు పైన చెప్పిన సంఘటన గురించి పూర్తిగా మర్చిపోతాడు. అలా చాలా ఏళ్ళు గడిచిపోతాయి. అదే క్రమంలో అమృతుడు పెళ్లి చేసుకోవటం, పిల్లలు కనడము, వారు పెద్దవటము, మళ్ళీ వారికి పెళ్ళిళ్ళు అవ్వటం అన్నీ జరిగిపోతాయి. అయితే అమృతుడికి ఒకరోజు యముడు తనకు ఇచ్చిన వరం గుర్తుకు వస్తుంది. కానీ తనకు ఇంకా యముడు చెప్పినట్లు ఎలాంటి సూచనలు అందకపోవటంతో తనకు ఇంకా ఆయువు ఉందని అమృతుడు అనుకుంటున్నాడు.
ఒకరోజు అతని వెంట్రుకలు తెల్లబడిపోయి చర్మమంతా తీవ్రంగా ముడతలు పడుతుంది. అయినా అమృతుడు తనకు ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు. మరో రోజు పళ్ళన్నీ ఊడిపోతాయి. అప్పుడు కూడా తనకు ఆయువు తీరలేదనే భావిస్తాడు. మరి కొంతకాలానికి అతనికి కళ్ళు కనిపించకుండా పోతాయి. చివరిగా పక్షవాతం వచ్చి మంచంలో పడతాడు. ఆ 2 సందర్భాలలోనూ తనకు ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు. చివరికి ఒకరోజు యముడు వచ్చి అమృతుడికి ఆయువు తీరిందని, అతని ప్రాణాలను తీసుకుపోతానని అమృతుడికి చెప్తాడు. దాంతో ఆశ్చర్యపోయిన అమృతుడు తనకు చావు సూచనలు ఎలాంటివి అందలేదని, అయినా నువ్వు వచ్చి ప్రాణాలను తీసుకుపోతానంటున్నావు, అప్పుడు నీ వరం ఉట్టి మాటే కదా అని యముణ్ణి ప్రశ్నిస్తాడు. అప్పుడు యముడు అమృతుడితో 4 చావు సూచనలను నీకు ఇదివరకే తెలియజేశాను, అయినా నువ్వు గ్రహించలేదు. ఇప్పుడు నీ ప్రాణాలను తీసుకోవలసిందే అంటాడు. అప్పుడు అమృతుడు ఏంటా 4 సూచనలు అని అడగ్గా యముడు అందుకు అమృతుడికి కలిగిన 4 అనారోగ్యాల గురించి, అంటే వెంట్రుకలు తెల్లబడటము, పళ్ళు ఊడిపోవటము, చూపు పోవటము, పక్షవాతం రావటం గురించి అమృతుడికి వివరిస్తాడు. అప్పుడు అమృతుడు నిజమేనని ఒప్పుకోగా యముడు అతని ప్రాణాలను తీసుకువెళ్తాడు. ఈ కథను బట్టి మనకు తెలిసిందేమిటంటే, మనకు కలిగే అనారోగ్యాలే మన మరణాన్ని నిర్దేశిస్తాయి. వాటి గురించి తెలుసుకొని జాగ్రత్త పడితేనే మన ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే మృత్యువు వాటి రూపంలోనే వస్తుందని తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.